హాయ్ ఫ్రెండ్స్! ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో, ఈ సాంగ్ మీద లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోకి అయితే చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు లిరికల్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో, నేను ఇచ్చిన లిరికల్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిరిక్స్ అండ్ సాంగ్ అయితే అవైలబుల్ ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాతకి లిరికల్ ఎండింగ్ పాయింట్ దగ్గరకు ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి ఈ ఫోటోని ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోండి. సో, లిరికల్ ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి ఈ విధంగా అయితే ఫోటోని ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. సో, ఎక్స్‌టెండ్ చేసుకున్న తర్వాతకి ఫోటో లేయర్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ యాడ్ ఎఫెక్ట్ మీదైతే ట్యాప్ చేసుకోండి. అండ్ నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే సెర్చ్ చేసుకోవాలి. సో, ఇక్కడ పైన ఒక ఎఫెక్ట్ అయితే వస్తది. సింపుల్ ఎఫెక్ట్ అని. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ టాప్‌లో వచ్చింది కదా! సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ పైనైతే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఎక్స్, వై, జెడ్ ఉంది కదా! సో, జెడ్ మీదకైతే వచ్చేసుకోవాలి. సో, జెడ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరకైతే ఇంతవరకైతే ఉంచేసుకోండి. ఒక 70, 80 ఒక 80, 90% అయితే 190, 180% అయితే ఇచ్చేసుకోండి ఈ విధంగా. సో, ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తా ఉంటదనమాట. అండ్ ఇప్పుడు పైకైతే స్క్రోల్ చేసుకోండి. సో, ఇక్కడ సైజ్ ఉంది కదా! సో, దీన్ని ఒక 100 అట్లా ఇచ్చేసుకోండి. సో, 0.105 ఇచ్చేసుకోండి. సో, ఫెదర్‌నైతే ఒక 1.5% ఇచ్చేసుకోండి. అండ్ కలర్ అయితే వైట్ ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకి ఈ విధంగా అయితే ఆహ్, డ్రాప్స్ ఉన్నాయి కదా! చిన్న చిన్న డ్రాప్స్. సో, ఈ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటదనమాట. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి. సో, క్లోజ్ చేసుకున్న తర్వాతకి యాడ్ ఎఫెక్ట్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ రాండమ్ డిస్ప్లేస్‌మెంట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో, ఇక్కడ రాండమ్ అని సెర్చ్ చేయండి. మనకి పైన టాప్‌లో రాండమ్ డిస్ప్లేస్‌మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే వస్తా ఉంటది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటదనమాట. సో, సారీ ఇక్కడ మన ఫోన్ అయితే కొంచెం స్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వచ్చింది రాండమ్ డిస్ప్లేస్‌మెంట్. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. సారీ మళ్ళీ ఇక్కడ రాండమ్ అనే ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే మనకి వస్తది. సో, ఇక్కడ వచ్చింది చూడండి రాండమ్ డిస్ప్లేస్‌మెంట్. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. సో, మన ఫోన్ కొంచెం ప్రాబ్లమ్‌లో ఉందనమాట. సో, కొంచెం స్లో అయితే వస్తుంది. సో, అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో, ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ పైనైతే క్లిక్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఇప్పుడు ఈ రాండమ్ డిస్ప్లేస్‌మెంట్ ఎఫెక్ట్‌నైతే ఓపెన్ చేసుకోండి. సో, మాగ్నిట్యూడ్ ఉంది కదా! సో, దాన్నైతే ఒక 3% అట్లా ఇచ్చేసుకోవాలి. 3, 4, 5% ఇట్లేసుకోండి. సో, ఒక 5% ఇచ్చేసుకోండి. పైకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ స్పీడ్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 5.00 ఇచ్చేసుకోండి ఈ విధంగా ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర. సో, దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. సో, చూసుకుంటే మనకి వీడియో అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఈ ఫోటో లేయర్ ఉంది కదా! సో, ఈ ఫోటో లేయర్‌ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కిందికి పాయింట్ వరకైతే జరుపుకోండి. ఎండింగ్ పాయింట్ వరకు కిందికైతే జరుపుకోండి. లిరిక్స్ కిందకైతే జరుపుకోవాలి ఎగ్జాక్ట్‌గా. సో, ఈ విధంగా అయితే లిరిక్స్ కిందకి జరుపుకుంటే మనకి లిరిక్స్ అనేది ఫోటో పైకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, చాలా అంటే చాలా బాగుంటది ఈ వీడియో. సో, ఇప్పుడు ఈ విధంగా ఎడిట్ చేసుకున్నారు కదా! సో, ఒకసారి అయితే ప్లే చేసుకొని చూడండి. సో, నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసిన తర్వాత చూడండి. సో, ఇంకా బాగా అయితే ఉంటది. సో, ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి వీడియోని. సో, పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో, వీడియో అనేది డౌన్‌లోడ్ అయితుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.